బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు కాంగ్రెస్ వైపు. ఎంపీ ఎన్నికల రిజల్ట్ తో డీలా పడిపోయిన గులాబీ నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పు నిర్ణయం. రేవంత్ అంతరంగికులతో జోరుగా సంప్రదింపులు, బడ్జెట్ సమావేశాలలోపే జాయినింగ్స్. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం నో ఎంట్రీ. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఆల్రెడీ గేట్లు తెరిసే ఉంచినాం, ఎవరైనా రావచ్చు పార్టీలకు ఎమ్మెల్యేలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నది. 20 మంది ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారు, 25 మంది ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారు అని చెప్పేసి జరుగుతూనే ఉన్న చర్చ తప్పితే ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెస్ వైపు వెళ్ళిరు. మనం చూసుకున్నట్టయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కానీ, ఇటు దానం నాగేందర్ కానీ, మరోవైపు కడియం శ్రీహరి, ముగ్గురు జాయిన్ అయ్యారు. మరి ఇంకో 10-12 మంది కూడా వెళ్ళబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు వెళ్తారు మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు అంటే, అధికార పార్టీలో ఉంటే లాభం జరుగుతుంది, అట్లనే మనం ఏదైతే దాచుకున్నామో వాటి గురించి ఇక అడిగేటోళ్ళు కానీ దాని గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు. కాబట్టి మన రాజకీయ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో రిజల్ట్ మొత్తం కింద మీద అయిపోయింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే 9 సీట్లు కొట్టింది, కానీ మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే గుండు సున్నా వచ్చింది కదా. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్పేసి నాయకులు ముందే అప్రమత్తమై, మరి మనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలా, మన పిల్లలు కూడా రాజకీయం ఎదగాల, మనం సంపాదించుకున్నది కాపాడుకోవాలా, కూడబెట్టింది కాపాడుకోవాలా. కాబట్టి ఏం చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తా ఉన్నారు. అధికార పార్టీ కదా, అధికార పార్టీ ఉంటే అన్నీ ఉంటాయి, మన మీద మాట్లాడు ఉండదా, చర్యలు ఉండదా, ఇక అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇగో కాంగ్రెస్ లో వెళ్తా ఉన్నట్టు కనబడతా ఉన్నది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ అంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇందులో కొందరు ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సీఎం అయిష్టత చూపుతున్నట్టు కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో వారి చేరికలకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. సిటీ శివారులోని ఒకే కుటుంబంలోని 2 ఎమ్మెల్యేలు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన వారిని చేర్చుకునేందుకు నిరాకరించినట్టు తెలిసింది. ఎవరు? సిటీ శివారులో ఉన్న ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యేలట. ఎవరు మీరు చెప్పాలా, కామెంట్ రూపంలో చెప్పురి. అయితే ఏవైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటారో, భూ కబ్జా ఉన్నది, వీళ్ళ మీద అవినీతి చేసిరు, కుంభకోణం చేసిరు, ఇవేవైతే మరి స్కీములు తీసుకొచ్చి స్కాములు చేసిరో, మరి ఆ ఎమ్మెల్యే పేర్లు ప్రధానంగా మనం మీడియాలో వినబడతా ఉన్నదో వాళ్ళను తీసుకునేందుకు కొంచెం వెనుక ముందు చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది సీఎం. ఎందుకంటే మరి వాళ్ళని తీసుకుంటే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి కదా. ఇప్పుడు అక్కడ ఉన్న దొంగని ఇక్కడికి తీసుకొచ్చి మీరు కడిగిన ముత్యం చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు వచ్చే వాళ్ళ ఈ చేరే వాళ్ళ ఊరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నోళ్ళు, ఈ ఎవరైతే పార్టీ మారుతా ఉన్నారో వీళ్ళలో ఎవరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టు? ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళకి వస్తా అంటారు, రేపటి నాడు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తారు. మరి వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉంటారా? గ్యారెంటీ ఉన్నదా? అంటే సొంత లాభం కోసం ఏదైతే దాచుకొని కూడబెట్టుకున్నాయి ఉంటాయో వాటిని కాపాడుకునేందుకు కానీ, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ, వాళ్ళ కుటుంబ రాజకీయ భవిష్యత్తు కానీ ఉండడానికి ఇట్లా పార్టీలు మారుతారే తప్పితే వీళ్ళకి ఏదో పెద్ద సిద్ధాంతాలు ఉండి కాదు, పార్టీని ఏదో మంచి పవిత్రంగా కాపాడుకునే వాళ్ళు కాదు, ఏం కాదు. డబ్బులు వంచాలా, గెలాలా, సంపాదించుకోవాలా, అవినీతి చేయాలా, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు చంపు కావాలా, ఇగో ఇవే సిద్ధాంతాలు ఉంటాయి. అందరని కాదు, కొందరు ఇంతే ఉంటారు.